భూత ప్రేత పిశాచ గణాలకు నాయకుడైన శ్రీ బేతాళ స్వామిని దర్శించుకుంటే రోగ భయ భూత పీడలు తొలగుతాయని శిలాంకోట అల్లాదుర్గం శ్రీ బేతాళ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. వందల సంవత్సరాలుగా శ్రీ బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని శిలాంకోట అల్లాదుర్గం గ్రామస్తులు తెలిపారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రములోని శ్రీ బేతాళ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఈర్ల అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి మొదలుకొని వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీ బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయని చెప్పారు. ఈ నెల 24వ తేదీ బుధవారం శ్రీ పోలేరమ్మ తల్లికి బోనాల కార్యక్రమంతో గ్రామంలో జాతర ఉత్సవాలు మొదలవుతాయి. 25వ తేదీ గురువారం శ్రీ పోచమ్మ తల్లికి, 26వ తేదీ శుక్రవారం శ్రీ దుర్గమ్మ తల్లికి బోనాలు జరుగుతాయి. అదే విధంగా 27వ తేదీ శనివారం శ్రీ బేతాళ స్వామికి బోనాలు తీస్తారు. 28వ తేదీ ఆదివారం రోజున ఎంతో విశేషంగా నిర్వహించబడే శ్రీ బేతాళ స్వామికి బండ్లను తింపుతారు. 29వ తేదీ సోమవారం నుండి మే 1వ తేదీ వరకు భజనలు, కోలాటాలు, భాగవతములు, వినోద కార్యక్రమాలు జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు. మే 2వ తేదీన పాచె బండ్లు తిరుగడంతో శ్రీ బేతాళ స్వామి జాతర ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని జాతర ఉత్సవాల నిర్వాహకులు పేర్కొన్నారు. ఎంతో విశిష్టమైన ఈ జాతర ఉత్సవాలలో జిల్లా నుండే కాక ఇతర జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. దేశంలో ఉన్న 2 బేతాళ స్వామి ఆలయాల్లో శిలాంకోట అల్లాదుర్గం శ్రీ బేతాళ స్వామి ఆలయం ఒకటి. ఎంతో మహిమాన్వితమైన శ్రీ బేతాళ స్వామిని గ్రామంలోని ప్రసిద్ధ ఆలయాలు శ్రీ వీరభద్రస్వామి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాలను మీరు ఒకసారి దర్శించుకుని తరించండి. ఇక్కడ బేతాళ స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఈ ఏప్రిల్ 20 నుంచి 30 తేదీ వరకు జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. ఇతను భూతాలాధిపతి బేతాళ స్వామి అని వెనకటి నమ్మకం. మా గ్రామ పెద్దలు పక్క ఊరలు ఈ కర్ణాటక, మహారాష్ట్ర, ఈ ఆంధ్ర, తెలంగాణ నుంచి రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలు జరుపుకొని 2 రోజులు అప్పుడు సనాతనంలో బండ్ల మీద వచ్చి ఉండేటాళ్ళు. ఈ రోజు ప్రతిరోజు వస్తుంటారు, ప్రతిరోజు వస్తుంటారు, సంవత్సరం కూడా వస్తారు. మా అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యం లోపల జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. ఇది గ్రహ దోషాలు, భూత భేత పిశాచాలు ఉన్న బాధలు ఉన్న వారు తొలగిపోతారని వాళ్ళ నమ్మకం నుంచి ఇక్కడ వచ్చి ఉండి పోతారు. ప్రతి సంవత్సరం అలాగనే వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు భక్తులు. అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు ప్రతి సంవత్సరం కూడా. 24 నుంచి వచ్చే నెల మే 2 వరకు ఉత్సవాలు నిర్వహింపబడతాయి. భజనలు, భాగవతాలు అలాంటివి అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ ప్రతిరోజు భజన జరుగుతుంటాయి, బోనాలు తీస్తారు, బండ్లు తిరుగుతాయి, మళ్ళీ పాచి బండ్లు తిరుగుతాయి. ఓ 10 దినాలు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఫస్ట్ ఏ బోనాలు తీస్తారు? ఫస్ట్ పోలేరమ్మ బోనాలు, తర్వాత పోచమ్మ బోనాలు, పోచమ్మ తర్వాత దుర్గమ్మ బోనాలు, దుర్గమ్మ బోనాల తర్వాత బేతాళ స్వామికి బోనాలు తిరుగుతాయి. తెల్లారి బండ్లు తిరుగుతాయి. అటు తర్వాత 5 దినాల నాటికి మళ్ళీ పాచి బండ్లు తిరుగుతాయి. ప్రసిద్ధిగాంచిన భూతపేత నిలయమైన బేతాళ స్వామి మందిరము కొన్ని వందల సంవత్సరాల క్రితం మేము చిన్నప్పుడు పెద్దల కాలం నుంచి ఈ గుడి చాలా ప్రాచీనంగా ఉంది. ఈ గుడికి 24వ తారీఖు నుంచి జాతరకు రథోత్సవము, బండ్లు, బోనాలు తిరుగుతాయి. కావున చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి ఎక్కువ భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకొని తరిస్తుంటారు.
కావున ఈ దేవుడు చాలా ప్రఖ్యాతిగాంచిన దేవుడు తెలంగాణలో. ఈ దేవాలయం ఫస్ట్ నాకు తెలిసి భారతదేశంలో కూడా ఈ గుడి లేకుండా చేసిన గుడి. ఈ బేతాళ స్వామి గుడి అల్లదుర్గంలో ప్రసిద్ధి చెంది ఉన్నది. కావున భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని చేస్తారు. ఈ బేతాళ స్వామి మహిమ భూతపేత పిశాచాలు బాణవతులు ఏదైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శించుకొని తరించి ఉంటే ఎలాంటి రోగాలైనా తక్కువైతాయి. కావున చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. బేతాళ స్వామి జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. వచ్చి చాలామంది చేసి దర్శించుకోగలరని కోరుచున్నాను.